2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించనున్నాను. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా శీఘ్ర పురోగతి సాధిస్తున్న దేశంలోనే అత్యున్నతమైన పనితీరు కనబరుస్తున్న ఆర్థిక వ్యవస్థ యొక్క బడ్జెట్ ఇది. విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం మన ప్రభుత్వం తన ముందుంచుకున్న కర్తవ్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తున్నది. చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన ఈ చారిత్రక సందర్భంలో ఈ బడ్జెట్ ప్రతిపాదిస్తున్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు ప్రతిస్పందించవలసిన ఆవశ్యకత వల్ల ప్రభుత్వాన్ని 2016 అక్టోబర్లో హైదరాబాద్ నుండి అమరావతికి తరలించే కఠిన నిర్ణయం తీసుకోవడమైనది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో నిర్దేశించిన గడువు కన్నా ముందుగానే రాజధానిని తరలించడానికి మనం మొగ్గు చూపాము. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. అమరావతికి తరలి రావడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కాగలిగింది. ఈ పరిణామ ప్రాముఖ్యం ఫెర్నాండో కార్డోసో మాటల్లో చెప్పాలంటే, ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు పొందడమే కాదు, సమాజంలో ప్రజల జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రజలు చురుగ్గా పాల్గొనడానికి వారి సామర్థ్యాన్ని, అవకాశాలని బలపరచడం కూడా. వెలగపూడిలోని నూతన తాత్కాలిక సచివాలయం సముదాయానికి, విజయవాడ, గుంటూరు నగరాల్లో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలకు తరలి రావడంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగినికి నేను మనఃపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాను. అటువంటి త్యాగాల పునాది మీదనే, ప్రతి ఒక్కరి సహకారం మీదనే మన ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తును పునర్నిర్మించగలం అనుకుంటున్నాము. ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని మన ప్రయత్నము. అది మన అత్యున్నత సాంప్రదాయాలను ప్రతిబింబించాలని కోరుకుంటున్నాము. అది ఒకవైపు మన ప్రాచీన సంస్కృతిలో వేళ్ళూరిని, మరొక వైపు మన ప్రపంచ స్థాయి ఆకాంక్షలకు అద్దం పడుతుంది కూడా. మన రాజధాని నగరం ఈ దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలబడి ఉన్నది. ఆ మాటకొస్తే తక్కిన ప్రపంచానికి కూడా ఒక చక్కటి నమూనా కాబోతున్నది. ఈ లక్ష్యాలను సాధించడం కోసం మన ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తున్నది. మన రాజధాని నగరం అమరావతి 3 రంగాల ఆధారిత నగరంగా రూపుదిద్దుకుంటుంది. ఆ 9 రంగాలు కూడా ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట బాధ్యతను నిర్వహిస్తూ రాజధానికి సాంఘిక, ఆర్థిక మూలస్తంభాలుగా నిలబడనున్నాయి. కొత్త రాష్ట్రానికి సంబంధించిన ప్రజల మహత్తర ఆకాంక్షల మధ్య మన ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన వల్ల చిన్నాభిన్నమైన ఎన్నో జీవితాలకు కొత్త ధైర్యాన్ని ఇవ్వటం, ఒక ఆదర్శ రాజధాని నగరాన్ని నిర్మించడం, చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం, అందరికీ ఉపాధి అందుబాటులోకి వచ్చే విధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపరచడం, సుపరిపాలన అందించడం వంటివి ఆ ఆకాంక్షల్లో కొన్ని. సమర్థవంతుడు, రాజనీతిజ్ఞుడు అయిన మన ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మటుకే ఈ ఆకాంక్షలు నెరవేరడం సాధ్యమని ప్రజల ప్రగాఢ నమ్మకం. రాష్ట్ర విభజనానంతరం ఎన్నో పెను సవాళ్లు, ముఖ్యంగా భారీ రెవెన్యూ లోటు వంటి వాటిని తట్టుకుని మనం కొత్త రాష్ట్ర పరిపాలనలో గొప్ప పరివర్తన తీసుకురాగలిగాము. వివిధ ప్రమాణాల ప్రకారం చూసినట్లయితే గత 2.5 ఏళ్ల కాలంలో మనం గొప్ప పురోగతి సాధించాము. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో మనం దేశంలోనే అగ్రగామిగా ఉన్నాము. రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణ పద్ధతిలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంలోనే ఈ భూముల్లో తాత్కాలిక సచివాలయ సముదాయాన్ని పూర్తి చేసుకోగలిగాము. ఇక 192 రోజుల రికార్డు వ్యవధిలోనే నూతన శాసనసభా భవనాన్ని నిర్మించుకోగలిగాము. కేవలం ఒక ఏడాది రికార్డు వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడమే కాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టే దిశగా ముందుకు పోగలుగుతున్నాము. శక్తి, ఇంధన వనరుల్లో కొరత దశ నుంచి మిగులు దశకు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడమే కాక కాటక నివారణ కోసం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఎన్నో కొత్త చర్యలు చేపట్టగలిగాము.
రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాము. దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. వివిధ రంగాల్లో మనం చేపట్టిన అత్యంత విశిష్ట ప్రయత్నాలకు, సాధించిన విజయాలకు గుర్తింపుగా మన ప్రభుత్వం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు స్వీకరించింది. శక్తి, ఇంధన రంగాల్లో 5 పురస్కారాలు, సస్య జలాల ఉత్తమ నిర్వహణకు గాను నీటిపారుదల రంగంలో 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు పారిశ్రామిక రంగంలో 1 పురస్కారాలు కైవసం చేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి రూపొందించిన మీకోసం పోర్టల్కు గాను రెవెన్యూ శాఖకు 1, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకానికి గాను ఆర్థిక శాఖకు 3 పురస్కారాలు లభించాయి. 2017 సంవత్సరంలో 1/7/2017 నుండి వస్తు సేవల సుంకాన్ని జీఎస్టీ ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం, కేంద్రం విధిస్తున్న వాల్యూ యాడెడ్ ట్యాక్సు, వాణిజ్య పన్ను, విలాస పన్ను, వినోద పన్ను, గుర్రపందాల పన్ను, గ్రామీణ వృద్ధి సెస్సు, సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్సు వగైరా పరోక్ష పన్నులన్నింటినీ కలిపి ఒకే ఒక్క పరోక్ష పన్నుగా విధించడం వస్తు సేవల సుంకం ముఖ్య ఉద్దేశము. అయితే పెట్రోలియం ఉత్పత్తులు, మద్యపానీయాలు వంటివి ఈ సుంకం పరిధిలోకి రావు. రాష్ట్ర ప్రభుత్వం విధించే వృత్తి పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు కూడా ఈ సుంకంలో మిళితం కావు. పన్నుల ఎగవేతకు ఎటువంటి అవకాశము, ప్రోత్సాహము ఉండవు. కాబట్టి దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతున్నాయి. భారతదేశం మొత్తం ఒకటే ఉమ్మడి విపణి కాబోతున్నది. భారతీయ ఉత్పత్తులు మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ విపణిలో ఇతర దేశాల సరుకులతో పోటీ పడగలుగుతాయి. ఈ పన్నును అమలు చేయడానికి అవసరమైన పరిహార చట్టం నమూనాను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. ఆ నమూనా భారత పార్లమెంట్లో త్వరలో ఆమోదం పొందనున్నది. ఈ రాబోయే చట్టం ప్రకారం ఈ పన్ను అమల్లోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాలు ఎదుర్కోగల రెవెన్యూ నష్టం ఏదైనా ఉన్నట్లయితే దానికి నష్టపరిహారం లభిస్తుంది. కొన్ని నిర్దిష్టమైన వస్తువుల మీద, సరుకుల మీద విధించబోయే సెస్ ద్వారా ఒక నష్టపరిహార నిధిని ఏర్పాటు చేస్తారు. ఆ నిధి నుండి రాష్ట్రాలకు పరిహారం లభిస్తుంది. ఇటీవల 2017 మార్చి 4న జరిగిన తమ 11వ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సిజిఎస్టీ చట్టము, ఐజీఎస్టీ చట్టం నమూనాలను ప్రతులను ఆమోదించింది. ఈ నమూనాల ఆధారంగా పార్లమెంట్లో త్వరలోనే చట్టం రాబోతున్నది. ఇందుకు సంబంధించిన నియమావళిని కూడా ఆమోదించడం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ వారి రానున్న సమావేశంలో రాష్ట్ర జీఎస్టీ చట్టం నమూనా ఆమోదం పొందగానే ఆ నమూనా ప్రకారం ప్రతిపాదనలు త్వరలోనే రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగలము. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు దీర్ఘకాలిక పరిష్కారాలు సూచించడం ద్వారా రాష్ట్రాన్ని ముందుకు నడపాలన్నది మా ప్రయత్నము. విజన్ 2029ని నిజం చేసుకోవాలన్నదే మన తపన. రాష్ట్ర ప్రజలందరి జీవన నాణ్యతను పెంపొందింపచేయడమే విజన్ 2029 సారాంశము. 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్ల ద్వారా ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన సమగ్ర పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయటం ద్వారా ప్రభుత్వం ఈ విజన్ను ఆచరణ సాధ్యం చేసిందన్న విషయం గౌరవ సభ్యులకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ దృక్పథం నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దిశగా ప్రపంచం పురోగమిస్తున్న ఈ సమయంలో మనం కూడా సంతోషము, సౌభాగ్యము కూడుకున్న సమాజం వైపుగా సమూల పరివర్తన చెందవలసిన తరుణం ఆసన్నమైనదని నమ్ముతున్నాము. కాబట్టి అంతర్జాతీయ అత్యున్నత ప్రమాణాలను బట్టి మన స్థానం ఎక్కడో ఇప్పుడే పోల్చుకోవడం మొదలుపెట్టాము. అంతర్జాతీయంగాను, దేశ స్థాయిలోనూ, స్థానికంగానూ సంభవిస్తున్న పరిణామాలకు అనుగుణంగా మన పాలనా విధానాలను సవరించుకోవడం ద్వారాను, సముచితమైన పాలన సంస్కరణలు చేపట్టడం ద్వారాను మాత్రమే మనం ఆశిస్తున్న భవిష్యత్తును మనం సాకారం చేసుకోగలుగుతాము. విధాన సంస్కరణల అంతిమ లక్ష్యం పేదరికాన్ని తగ్గించడం, ప్రజల జీవనోపాధి మెరుగుపరచడం, పరిశుభ్ర వాతావరణాన్ని పెంపొందించడం, గుణాత్మక విద్యను, చక్కటి ఆరోగ్య సంరక్షణ అందించడం, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవడం, ఆర్థిక పురోగతిని బలోపేతం చేసుకోవడం, రాష్ట్రానికి ఉన్న వనరులను పరిమితులను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు అంగీకారయోగ్యమైన ఒక ఆర్థిక చట్టంలో వివిధ రంగాలకు చెందిన వనరులను సమర్థవంతంగా కూడగట్టుకోవడం ద్వారాను, కలుపుకోవటం ద్వారాను మాత్రమే దీన్ని సాధించుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ వనరులను సమర్థవంతంగాను,
సక్రమంగాను వినియోగించుకోవడం మీద దృష్టి పెట్టడమే కాకుండా కీలకమైన అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడే విధంగా ప్రైవేట్ రంగానికి చెందిన వనరులను కూడా సమీకరించుకోవడానికి అనువుగా ఆర్థిక విధానాలను ఉపయోగించాలని కూడా మేము భావిస్తున్నాము. ఇందుకు గాను వస్తోత్పత్తి రంగం, సేవలు, పరిశ్రమలు, సూక్ష్మ చిన్న తరహా మధ్యతరహా పరిశ్రమలు, పర్యాటక రంగం, విద్య, వైద్య, పౌర సదుపాయాల కల్పన వంటి రంగాల్లో ఆర్థికేతరమైన ప్రోత్సాహకాలను కలుపుకొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తాము పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార నిర్వహణకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యంగా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ను చూస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ వ్యవస్థలో ఈ ఆసక్తి ఎంత బలీయంగా ఉందో ఇటీవల విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో స్పష్టంగా కనిపించింది. సమకాలంలో ప్రభుత్వ పాలనా నిర్వహణకు ఐటీ ఆధారిత పరిష్కారాలను ఉపయోగించడం, తద్వారా అభివృద్ధి ప్రక్రియలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను భాగస్వాములు చేయడం ఈ ప్రభుత్వం తాలూకు విశేష విజయంగా భావించవచ్చు. ఉదాహరణకి ఇటీవల మనం నిర్వహించుకున్న కృష్ణా పుష్కరాలు చూడండి. మనం మన సాంస్కృతిక వారసత్వాన్ని, సాంప్రదాయాల్ని సజీవంగా నిలబెట్టుకోవడానికి నిర్వహిస్తున్న పుష్కరాల్లో ప్రజా సందోహాల్ని, వాహనాల రాకపోకల్ని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో కూర్చుని పర్యవేక్షించగలగడం, అదుపు చేయగలగడం ఐటీ ఆధారిత పరిష్కారాల వల్ల సాధ్యపడింది. ఇటీవల మన భారతీయ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన పద్ధతి రాష్ట్రానికి అభినందన హారాన్ని అందించింది. పవిత్ర సంఘంలో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు దేశానికే కొత్త దారి చూపించింది. మహిళా సాధికారత ప్రక్రియ ఎదుర్కొంటున్న సాంఘిక, రాజకీయ సవాళ్లు, స్త్రీల హోదా, నిర్ణయాధికారము, స్త్రీలు తమ గుర్తింపుని, భవిష్యత్ దర్శనాన్ని నిర్మించుకోవడం వంటి విషయాలపైన చర్చలకు రంగం సిద్ధం చేసింది. పెద్ద నోట్లు రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ఎదురైన కష్టనష్టాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు తట్టుకోగలిగారు. నోట్ల కొరత వల్ల కలిగిన సంక్షోభంలో వారు చెక్కు చెదరకుండా నిలబడగలిగారు. పైగా ఒక సంక్షోభాన్ని ఒక చక్కటి అవకాశం ఎలా మలుచుకోవచ్చో కూడా వారు తక్కిన దేశానికి దారి చూపించగలిగారు. డిజిటల్ చెల్లింపు పద్ధతుల్ని అమలుపరచడంలో ఈరోజు మనం దేశానికి మార్గదర్శకంగా ఉన్నాము. నగదు రహిత చెల్లింపుల కోసం రూపే డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు పెద్ద ఎత్తున వాడడం మొదలు పెట్టాలని మొత్తం యువతని, గ్రామీణ వ్యాపారస్తుల్ని, వ్యవసాయ కార్మికుల్ని, స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారిని, మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు అందరినీ ప్రోత్సహించడం జరిగింది. నగదు రహిత చెల్లింపు పద్ధతుల్ని అమలుపరచడానికి వారు శిక్షణ పొందడమే కాక అటువంటి పద్ధతుల్ని చేపట్టడానికి తక్కిన వారికి సహాయపడుతున్నారు కూడా. తద్వారా మన సామాజిక పెట్టుబడి మరింత బలోపేతం అవుతుందని కూడా మనం గుర్తించాలి. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి రోజువారీ ప్రాతిపదికన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్సు, టెలికాన్ఫరెన్సు పద్ధతుల ద్వారా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ సముచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలకు నగదు పంపిణీ సక్రమంగా చేరడానికి సత్వరమైన, సముచితమైన పరిష్కారాలు చూపించవలసిన ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులు, రాష్ట్రంలోని బ్యాంక్ మేనేజర్లు, టెలికాం ఆపరేటర్లు, ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ ఉత్పత్తిదారులు, పంపిణీదారులు, మొబైల్ వ్యాలెట్ కంపెనీలు మొదలైన వారంతా ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటున్నారు. తద్వారా పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని మనం గణనీయంగా తగ్గించగలుగుతున్నాము. రాష్ట్రంలో దాదాపుగా అన్ని చౌక ధరల దుకాణాల్లోనూ ఆధార్ ధృవీకృత నగదు రహిత చెల్లింపు వ్యవస్థ అమలులో ఉందన్న దాన్ని బట్టే ఈ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఏ విధంగా ఎదుర్కోగలిగిందో మనం గమనించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఏటీఎంల ద్వారా, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్ ద్వారా ఆర్థిక లావాదేవీలను సాధ్యం చేయడం కోసం చౌక ధరల దుకాణాలను, డీలర్లను బ్యాంకింగ్ సంధానకర్తలుగా నియమించడం జరిగింది. శ్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలకు బ్యాంకింగ్ సంధానకర్తలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా 178 కేంద్రాల ద్వారా 700 గ్రామాల మేరకు వారు సేవలు అందించగలుగుతున్నారు. ప్రణాళికేతర పద్ధతుల స్థానంలో రెవెన్యూ క్యాపిటల్ వర్గీకరణ. మనం మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా రూపొందించుకోగలం, తీర్చిదిద్దుకోగలమో అన్నదాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడుతుంది. అటువంటి భవిష్యత్తు దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని
సన్నద్ధం చేయడం కోసం ఈ బడ్జెట్లో మనం మన ప్రయత్నాలను ద్విగుణీకృతం చేస్తున్నాము. బడ్జెట్ వ్యయానికి సంబంధించిన వర్గీకరణ వ్యవస్థలో 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన సంస్థాగత సంస్కరణ ఒకదాన్ని చేపడుతున్నది. ఇప్పటిదాకా బడ్జెట్ను ప్రణాళికేతర విభాగాలుగా విభజించి వర్గీకరించిన స్థానంలో ఇక నుండి బడ్జెట్ వ్యయాన్ని రెవెన్యూ క్యాపిటల్ వ్యయంగా వర్గీకరించబోతున్నాము. ఈ సంస్థాగత సంస్కరణ వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ సంస్కరణ రాజ్యాంగపరమైన నిర్దేశం మాత్రమే కాక అంతర్జాతీయంగా పరిగణ పొందిన ఉత్తమ పద్ధతి కూడా. విధాన రూపకల్పనకు, సమర్థవంతమైన వనరుల కేటాయింపునకు అత్యంత ఆవశ్యకమైన చర్య కూడా. దీని ద్వారా మనం ప్రస్తుత ఆదాయానికి, ప్రస్తుత వ్యయానికి మధ్య సమతూకం సాధించగలిగే బంగారు సూత్రాన్ని పాటించగలుగుతున్నాము. దీర్ఘకాలంలో మన రుణాలపైన పట్టు సాధించగలుగుతాము. ఈ సంస్కరణ వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ కేటాయింపులో పెట్టుబడి వ్యయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతున్నది. నిజానికి అభివృద్ధి కోసం మనం చేపట్టే వ్యయ రెవెన్యూ వృద్ధిలోనూ పెట్టుబడి పద్ధతుల్లోనూ కూడా కలిసే ఉంటుంది. వినియోగదారులకు లబ్ధి చేకూర్చే వివిధ ప్రోత్సాహకాలు, విద్యుత్ వినియోగము, ఎరువులు, సబ్సిడీ వంటి బియ్యము వంటి వాటిపైన ఇచ్చే సబ్సిడీలు రెవెన్యూ వ్యయం కిందనే లెక్క వేయబడతాయి. అలాగే స్థానిక సంస్థలకు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు అభివృద్ధి కార్యక్రమాల కోసం అందించే గ్రాంట్స్ ఎయిడ్ కూడా రెవెన్యూ వ్యయం కిందకే వస్తాయి. గతంలో నిర్మించిన, కూడగట్టిన వివిధ ఆస్తుల మీద ప్రతి ఏటా ఖర్చు పెట్టే నిర్వహణ వ్యయం కూడా రెవెన్యూ వ్యయంలోకే చేరుతుంది. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా నిలుపుకోవడం కోసం చేసే ఖర్చు కాబట్టి నిర్వహణ వ్యయం కూడా అత్యవసరమైనదే. అంతేకాదు వివిధ కార్యక్రమాల అంతిమ ఫలితాలు మొత్తం వ్యయాన్ని బట్టే నిర్ధారితమవుతాయి. వ్యయాన్ని ఈ విధంగా వర్గీకరించడం ద్వారా మన బడ్జెట్ పట్ల ఒక సమగ్ర దృక్పథం ఏర్పరచుకోగలుగుతాము. భవిష్యత్తుకు తగ్గట్టుగా మన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవడం చేపడుతున్న ఈ సంస్కరణ శాశ్వత ప్రభావాన్ని చూపించబోతుంది. అంతేకాదు రానున్న తరాల మీద భారం మోపకుండా వారిని రక్షించనున్నది. ప్రభుత్వం తన ఆదాయ వనరులకు తగ్గట్టుగా నడుచుకుంటూ తన బడ్జెట్ సమతూకాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలిక రుణాల భారాన్ని తగ్గించుకునే విధంగా ఈ సంస్కరణ సహాయపడనున్నది. 2022 నాటికి దేశంలోని మొదటి 3 పురోగామి రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటి కావాలని, 2029 నాటికి దేశంలోని అత్యున్నత అభివృద్ధి రాష్ట్రం కావాలని, 2050 నాటికి మన రాష్ట్రం ప్రపంచంలోనే అత్యున్నతమైన గమ్యం కావాలని మనం ఏర్పరచుకున్న దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగానే ఈ సంస్కరణ ఉన్నదని మనం గుర్తించాలి. మరొక విషయం కూడా స్పష్టం చేయాలనుకుంటున్నాను. మొత్తం వ్యయం తాలూకు వర్గీకరణలో చేపట్టనున్న మార్పు ఎలా ఉన్నప్పటికీ సాంఘిక సంక్షేమ పథకాలపైన వ్యయం, నిరుపేదలకు అందిస్తున్న ప్రభుత్వ సహాయ పథకాలపైన వ్యయం చెక్కు చెదరకుండా కొనసాగబోతున్నాయి. గత ప్రణాళిక కేటాయింపుల్లో నిర్దిష్ట శాతం మేరకు సాంఘిక సంక్షేమ ఉప ప్రణాళికకు, గిరిజన ఉప ప్రణాళికకు చేపట్టిన కేటాయింపులు చెప్పుకోదగ్గ పెంపుదలతో ఈ బడ్జెట్లో కొనసాగుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను షెడ్యూల్ కులాల కాంపోనెంటు పూర్వపు రోజుల్లో ఉప ప్రణాళిక 9,487 కోట్లు, గిరిజన తెగల కాంపోనెంటు పూర్వపు రోజుల్లో ఉప ప్రణాళిక 3,528 కోట్లు కేటాయించడం జరిగినది. బడ్జెట్ ద్వారా సాధించనున్న అంతిమ ఫలితాలు. ఈ బడ్జెట్ ద్వారా సాధించనున్న అంతిమ ఫలితాలను వివరిస్తూ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి ఒక ప్రత్యేక నివేదికను 7/1 ద్వారా సభకు సమర్పిస్తున్నాము. మన గమ్యాల పట్ల, వ్యూహాల పట్ల, భౌతిక ఆర్థిక లక్ష్యాల పట్ల స్పష్టత సాధించడం కోసం ఈ సంపుటాన్ని వెలువరించడం జరిగింది. దీని ద్వారా మన కేటాయింపులకు, పనితీరుకు, అంతిమ ఫలితాలకు మధ్య చక్కటి సమన్వయం సాధ్యపడుతుంది. సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఆర్థిక ప్రగతి. ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ పనితీరు గురించి, రానున్న కాలంలో సాధించగల ప్రగతి గురించి వివరించబోతున్నాను. 2016-17 మనకి చాలా ముఖ్యమైన సంవత్సరము. ఒకవైపు రాష్ట్రధానిని అమరావతికి తరలించడం వల్ల, మరొకవైపు పెద్ద నోట్ల రద్దు వల్ల సంభవించిన అనూహ్య పరిణామాల వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి. పైగా రానున్న రోజుల్లో
అమల్లోకి రాగల వస్తు సేవల సుంకం కూడా రాష్ట్ర ఆదాయ వనరుల మీద కొంతకాలం పాటు ప్రతికూల ప్రభావం చూపించబోతున్నది. రాష్ట్ర ఆర్థిక వనరుల్ని, ఇతర వనరుల్ని రాష్ట్ర పునర్విభజన తీవ్రమైన ఒత్తిడికి గురిచేసినప్పటికీ నిర్దిష్ట ఆర్థికాభివృద్ధి వ్యూహాలతో ముందుకు పురోగమించాలనుకున్న ప్రభుత్వ సంకల్పం రెండంకెల ప్రగతిని, సామాజిక న్యాయంతో కూడిన ప్రగతిని సుసాధ్యం చేయగలిగింది. ముందస్తు అంచనాల ప్రకారం 2016-17లో మనం ఇప్పటికీ 11.61% వృద్ధి సాధించగలిగాము. విజన్ 2029 ప్రకారం ప్రతి ఏడాది 12% వృద్ధి రేటు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నది. రాష్ట్ర జనాభాలో 60% మంది ప్రాథమిక రంగంపైనే తమ జీవనోపాధికి ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఒక వ్యవసాయ రాష్ట్రము. కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద, తదితర రంగాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఉత్పాదకతను పెంచడానికి, ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించడానికి ప్రాథమిక రంగం మిషన్ సంబంధిత శాఖలతో కలిసి చురుగ్గా పనిచేస్తున్నది. ఫలితాలను కాపాడుతున్నది కూడా. ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయ సంబంధిత రంగాలు కలిపి 2016-17లో 14.03% అద్భుతమైన వృద్ధి రేటును నమోదు చేశాయి. మత్స్యరంగం 30.09%, పశు పెంపకం 12.18%, పండ్ల తోటలు 16.79% వృద్ధి రేటును సాధించి వ్యవసాయక రంగం పనితీరు బలోపేతం చేశాయి. పారిశ్రామిక రంగం 10.05%, సేవారంగం 10.16% వృద్ధి చెందాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి దాకా మాత్రమే కాక రానున్న కాలంలో కూడా ఈ వృద్ధి రేటు ఇదే విధంగా నిలకడగా కొనసాగించడానికి మేము కృషి చేస్తున్నాము. ఎందుకంటే సంతోషకరమైన, సౌభాగ్యవంతమైన సమాజం ఏర్పడాలంటే ఈ అభివృద్ధి నిలకడగా కొనసాగవలసి ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ సదుపాయాలపైన సుస్థిర శ్రద్ధ. మన జాతిపిత మహాత్మా గాంధీ నేల తవ్వడం, దుక్కి దున్నడం మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లే అని అన్న మాటలు నాకు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం ఆర్థిక వ్యవస్థలో ద్వితీయ, తృతీయ రంగాల వాటా పెరుగుతున్న మాట యథార్థమే. అయినప్పటికీ పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రతను, ఉపాధిని కల్పించడంలో ఇప్పటికీ వ్యవసాయ రంగ ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలను దుర్భిక్షరహితంగాను, దారిద్ర్యరహితంగాను రూపొందించడమే కాక గ్రామీణ పట్టణ అసమానతలు తగ్గించడానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ లక్ష్యాన్ని వాస్తవం చేయడం కోసం వ్యవసాయ సంబంధిత రంగాలకు 9,091 కోట్లు కేటాయించాము. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 5.79%. గ్రామీణాభివృద్ధికి 19,565 కోట్లు కేటాయించాము. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 12.46%. నీటిపారుదల రంగానికి 12,770 కోట్లు కేటాయించాము. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 8.13%. ఈ కేటాయింపులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తప్పనిసరిగా బలోపేతం చేయబోతున్నాయి. ఈ ఏడాది వర్షపాతంలో 27% తరుగుదల ఉన్నప్పటికీ వ్యవసాయం సంబంధిత రంగాలు ఆశ్చర్యకరమైన ప్రగతిని నమోదు చేశాయి. రాష్ట్రాన్ని దుర్భిక్ష రహితం చేయడానికి మన ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక శ్రద్ధ వల్ల ఇది సాధ్యపడింది. పంట సంజీవిని, రెవెన్యూ గన్నులు వంటి కార్యక్రమాల ద్వారా వర్షాధార ప్రాంతాల్లో వర్షాభావ ప్రభావాన్ని తగ్గించడం కోసం చేపట్టిన చర్యలు, నీటిపారుదల పథకాల్లో ప్రాధాన్యత ఉన్న పథకాలను సత్వరమే పూర్తి చేసి వాటి కింద ఆయకట్టును అభివృద్ధి పరచడం, భూసార నీటి యాజమాన్య సంరక్షణ పద్ధతులను విస్తారంగా చేపట్టడం, ఉత్పాదకతను గణనీయంగా పెంపొందించడానికి ప్రయత్నించడం, వృధాను అరికట్టడము, శ్రేష్టమైన పద్ధతుల్ని, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యల ద్వారా ఈ అద్భుతమైన ప్రగతి సాధ్యపడింది. రుణమాఫీ పథకం రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి భారీ రెవెన్యూ లోడ్ సంక్రమించినప్పటికీ ప్రభుత్వం తన వాగ్దానానికి కట్టుబడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం 55 లక్షల మంది రైతులకు 11,000 కోట్ల రుణమాఫీ కింద చెల్లించింది. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ కష్ట నష్టాలను పట్టించుకోకుండా ఈ కార్యక్రమానికి ఉన్న సాంఘిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఈ పథకాన్ని దేశంలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. ఇందుకు గాను ఈ పథకం కింద రైతుల రుణమాఫీకి తదుపరి వాయిదా నిమిత్తం 2017-18 వార్షిక బడ్జెట్లో 3,600 కోట్లు కేటాయిస్తున్నాము. వ్యావసాయిక మార్కెటింగు,
రైతు సానుకూల సంస్కరణలు మదింపు చేయడానికి నీతి ఆయోగ్ ఒక సూచికను రూపొందించింది. ఆ సూచిక ప్రకారం మన ప్రభుత్వం దేశంలో 7వ స్థానంలో నిలిచి ఉందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. వ్యవసాయం తదితర రంగాల్లో దేశవ్యాప్తంగా అమలవుతున్న పద్ధతుల్లో 2016 సంవత్సరానికి గాను 13 పద్ధతులు నీతి ఆయోగ్ అత్యుత్తమ పద్ధతులుగా గుర్తించింది. అందులో 2 పద్ధతులు మన రాష్ట్రంలో అమలుపరుస్తున్నవే. పండ్ల తోటల పెంపకం. దేశంలో పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రం 2వ స్థానంలో నిలుస్తుంది. రాష్ట్ర స్థూలోత్పత్తిలో పండ్ల తోటల పెంపకం వల్ల 2015-16 సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం 41,478 కోట్ల మేరకు ఉత్పత్తి జరిగింది. 2016-17 సంవత్సరానికి గాను 49,845 కోట్ల మేరకు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాము. వ్యవసాయాన్ని వాణిజ్య నిర్వహణ రంగంగా రూపొందించడం కోసం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రోత్సహించడానికి ఒక విధాన పత్రాన్ని నిర్దేశ సూత్రాలను ప్రభుత్వం వెలువరించింది. 2016-17 సంవత్సరంలో 2017 జనవరి నాటికి 95,479 హెక్టార్ల మేరకు సూక్ష్మ సేద్యాన్ని విస్తరించడం జరిగింది. దుర్భిక్ష నివారణకు గాను 13,334 రెయిన్ గన్లను, స్ప్రింక్లర్లను జిల్లాలో నెలకొల్పడం జరిగింది. రాయలసీమ జిల్లాలో 121,408 చదరపు మీటర్ల మేరకు పాలీహౌసులు, 4,20,651 చదరపు మీటర్ల మేరకు షేడ్ నెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2017-18 సంవత్సరంలో కూడా 200 కోట్ల కేటాయింపు ద్వారా సూక్ష్మ సేద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కొనసాగించనున్నాము. కూరగాయలు పండించే ప్రాంతాల్లో రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద రైతు బృందాలను ప్రోత్సహించి వారి ద్వారా వివిధ రకాల వాల్యూ అడిషన్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వాటిలో గ్రేడింగు, ప్యాకింగు, అంగళ్లతో అనుసంధానం, తాజా కూరగాయలను అమ్మటానికి వాహనాలు సమకూర్చడం, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్లు ఏర్పాటు చేయడం మొదలైన కార్యక్రమాలున్నాయి. ఆయిల్ పామ్ తోటలను విస్తరించడానికి 55 కోట్లు కేటాయించడమైనది. మొత్తం అన్ని కార్యక్రమాల కింద పండ్ల తోటల పెంపకానికి 2017-18 ఆర్థిక సంవత్సరానికి 1,015 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. 2017-18 సంవత్సరానికి వ్యవసాయాభివృద్ధికి గాను నేను 7,342 కోట్లు కేటాయిస్తూ ఉన్నాను. ఇందులో 268 కోట్లు ప్రధానమంత్రి ఫసల్ యోజన కింద, 232 కోట్లు రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద కేటాయించడం జరిగింది. పశుగణాభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుసంపన్నమైన పశుసంపద ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో ఉంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి 5 గుడ్లలో ఒకటి మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నట్టు లెక్క. మాంస ఉత్పత్తిలో మనం రాష్ట్రంలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో నిలబడుతున్నాము. 2020 నాటికి పాలు, మాంసము, కోడిగుడ్లు ఉత్పత్తిలో దేశంలోనే మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలబడాలనేది మన లక్ష్యం. పశుగణాభివృద్ధి రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 70,000 కోట్ల స్థూల వాల్యూ యాడెడ్ ఆదాయం సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మన రాష్ట్రం పశుగ్రాస భద్రతా విధానాన్ని, కోళ్ల పెంపకం అభివృద్ధి విధానాన్ని, చిన్న పరిశ్రమ పశు సంపద అభివృద్ధి విధానాన్ని రూపొందించింది. గొర్రెల పెంపకం సంఘ సభ్యుల కోసం జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా 275 కోట్ల రుణ సదుపాయం పొందడం కోసం హామీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 2017-18 సంవత్సరంలో 1,112 కోట్ల మేరకు పెట్టుబడి కేటాయించడం ద్వారా పశుగణాభివృద్ధి రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నాము. మత్స్యరంగము. పుష్కలమైన మాంసకృతులతో కూడుకున్న ఆహారాన్ని అందించడంలో మత్స్యరంగం కీలకమైన వనరుగా ఉంటున్నది. అలాగే జనాభాలో అత్యధిక సంఖ్యాకుల ఉపాధికి, ఆదాయ కల్పనలకు సహకరిస్తున్నది. రాష్ట్ర స్థూలోత్పత్తిలో 6.8% వాటాతో మత్స్యరంగం గణనీయ స్థానంలో నిలిచి ఉన్నది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ దేశంలోని రొయ్యల పెంపకంలో 70% వాటాతోనూ, దేశంలో ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధిత ఆహారోత్పత్తుల్లో 45% వాటాతోనూ భారతదేశం తాలూకు ఆక్వా హబ్గా పరిగణించబడుతున్నది. ఉత్పత్తిలోనూ విలువలోనూ కూడా రాష్ట్రం గత 3 ఏళ్లుగా దేశంలో మొదటి స్థానంలో నిలబడుతూ ఉంది. 2016-17లో ఉత్పత్తి 22.06% పెరుగుదల, స్థూల వాల్యూ యాడెడ్ విలువ 30.09% పెరుగుదల నమోదు చేసింది. 2016-17లో 43,538 కోట్ల విలువ గల స్థూల వాల్యూ యాడెడ్ విలువతో 27.58 లక్షల టన్నుల విలువ గల ఉత్పత్తిని
నమోదు చేసింది. 2017-18 సంవత్సరానికి గాను మత్స్యశాఖకు నేను 282 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. మొత్తం మీద వ్యవసాయం సంబంధిత రంగాలకు 2017-18 సంవత్సరానికి గాను 9,091 కోట్లు కేటాయించడమైనది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు గౌరవనీయ వ్యవసాయ శాఖ మంత్రులు తమ వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలో వివరించనున్నారు. అడవులు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వనం మనం కార్యక్రమం కింద రాష్ట్రంలో 1 కోటి చెట్లు నాటాలన్నది మన సంకల్పం. తద్వారా 2029 నాటికి రాష్ట్రంలో దాదాపు 50% భూమిని హరితమయం చేయాలన్నది మన ఆకాంక్ష. ఇది కాక పట్టుబడ్డ ఎర్రచందనాన్ని గరిష్ట ధరకు అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2017-18 సంవత్సరానికి గాను పర్యావరణము, అడవులు, సైన్సు, టెక్నాలజీ శాఖకు 383 కోట్ల బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదించడమైనది. పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షించడంలో మనదైన ముద్ర. పెట్టుబడి పెట్టేందుకు వీలుగా సానుకూల వాతావరణం నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు గాను సానుకూల నియమ నిబంధనలు రూపొందించడం, పెట్టుబడులను ప్రోత్సహించే కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడం, పెట్టుబడులు సంపాదించడం వంటి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2016లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబడింది. ప్రపంచ బ్యాంకు డిఐపిపి వారు చేపట్టిన మదింపు ప్రకారం మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 98.784% మేరకు కృతకృత్యురాలయ్యింది. మనం రూపొందించిన సింగిల్ డెస్క్ పోర్టల్ను ఒక అత్యుత్తమ పద్ధతిగా ప్రపంచ బ్యాంకు పరిగణిస్తున్నది. 2017 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఈ పోర్టల్ ద్వారా 14,751 దరఖాస్తులు ఆమోదించబడ్డాయి. పారిశ్రామిక ప్రోత్సాహక దరఖాస్తులను ఆదించడంలోనూ, పారదర్శక పద్ధతిలో అరుదైన ముడిసరుకులను ఆన్లైన్ ద్వారా కేటాయించడంలోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొదటి రాష్ట్రంగా ఉంటున్నది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన విధానాల వల్ల, సానుకూల వాతావరణం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు గొప్ప ఆసక్తి కనబరుస్తున్నారు. గత 2 ఏళ్ల కాలంలో ఈ దిశగా రాష్ట్రం 3 పెద్ద కార్యక్రమాలు చేపట్టింది. ఇండస్ట్రీ మిషన్ లాంచ్ 2016లోను, 2017లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడ్డాయి. 2016లో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో 328 అవగాహన పత్రాలు సంతకమయ్యాయి. వీటి ద్వారా 4,67,577 కోట్ల మేరకు ఆకర్షించిన పెట్టుబడుల ద్వారా 9,58,896 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడింది. ప్రభావిత లక్ష్య సాధన 48%. 2017లో జరిగిన భాగస్వామ్య సదస్సులో 664 అవగాహన పత్రాలు సంతకమయ్యాయి. వీటి ద్వారా 10,54,000 కోట్ల మేరకు ఆకర్షించిన పెట్టుబడుల ద్వారా 22,34,000 ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడింది. వస్తోత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పెద్ద పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, రెండవది చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ నిమిత్తం 2017-18 సంవత్సరానికి గాను పరిశ్రమల శాఖకు 369 కోట్లు, రహదారుల భవనాల శాఖకు 73 కోట్లు ప్రతిపాదించడమైనది. ఏకఛత్ర పర్యవేక్షణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ త్వరలో ఏర్పాటు కానున్నది. సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా వాణిజ్య సంస్థల పనితీరు మెరుగుపరచడానికి, కాయిలా పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించి వాటి రుణ అవసరాలను ఆదుకోవటానికి ప్రభుత్వం సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా వాణిజ్య సంస్థల అథారిటీని నెలకొల్పాలని భావిస్తున్నది. రాష్ట్రంలో వాణిజ్య సంస్థలను ప్రోత్సహించడం, పారిశ్రామికరణ చేపట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని సుసాధ్యం చేయడం ఈ అథారిటీ ముఖ్య ఉద్దేశము. అధ్యక్ష బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష.